తెలంగాణలో 17 లోక్సభ సీట్లకైతే 8 బీజేపీ అదేవిధంగా 8 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బీఆర్ఎస్కి మటుకు హోప్స్ ఉండే, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పిండు, ఖచ్చితంగా మేము గెలుస్తాం, 8 నుంచి 12 మధ్యలో మాకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటు వరంగల్ సిట్టింగ్ ఎంపీ సీట్, అదేవిధంగా మహబూబాబాద్ కూడా సిట్టింగ్ ఎంపీ సీట్ రెండు ఎందుకు గెలుచుకోలేకపోయింది? మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. తొలి వెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అంటే సిట్టింగ్ ఎంపీ సీటు మహబూబాబాద్ కూడా అంతే, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ కూడా సిట్టింగ్ ఎంపీ సీట్. పసుమూరి దయాకర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు, మీకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ వచ్చింది. ఓటమికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు? డెమోక్రసీ లోపల ఏదైనా జరుగుతుంది, ప్రజాస్వామ్యం లోపల ఓటమి జరుగుతుంది, గెలుపు జరుగుతుంది. గతంలో ఉన్న సీట్లు ఎన్డీఏకి రాలేదు, ఇవాళ ఇండియా కూటమికి రాలేదు. ఇండియా కూటమి ఒక 10 రాష్ట్రాల్లో 0 వచ్చింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 13 రాష్ట్రాల్లో ఇండియా కూటమికి 0 వచ్చినాయి. 10 రాష్ట్రాలలో 0 ఉన్నాయి. ఏదికి? ఎన్డీఏ కూటమికి. ఎన్డీఏ కూటమికి ఉన్న వీళ్ళు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రధాన ప్రతిపక్షంగా అది 2 ఉంటూనే ఉన్నాయి. అట్లనే మనకి ఏకైక రాష్ట్రం, ఏకైక రాష్ట్రంలో 0 వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం అని చెప్పిన కదా, ప్రతిసారి గెలవాలని లేదు, కానీ ప్రజల పక్షాన నుండి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడడం కోసం మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాం. ఒకటి ఏంటంటే, అక్కడ పార్లమెంట్లో కొట్లాడకపోయినా ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. మేము ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్ప, కేవలం అధికారం అయితేనే మేము చేస్తాము, అధికారం కాకపోతే మాకు అవసరం లేదనేది కాకుండా, ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. నేను నా కోసం కృషి చేసినటువంటి యొక్క కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు, తర్వాత మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కృషి చేయడం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగినాం. ఓట్లు పడ్డాయి కూడా. కానీ ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలైతే వేరే తీరుగా చూస్తారు. కేంద్ర ప్రభుత్వం లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇక్కడున్న ప్రభుత్వం కానప్పుడు వేరే ఆలోచన కూడా ప్రజలు చేస్తారు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని మేము ఎప్పటికి కూడా గౌరవిస్తాం. అదేవిధంగా గెలిచిన అభ్యర్థి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. ఈ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా వారి మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఇక్కడ ఎన్ని హామీలు చేసినారో అన్ని హామీలు నిలపవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నది. ఏంటంటే, వారు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి చేయకపోతే ప్రజల పక్షాన మేము తప్పకుండా కొట్లాడతాం. తెలంగాణకు రావాల్సినటువంటి అంశాలు ఏవైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి యొక్క విభజన చట్టంలో పొందుపరిచినటువంటి యొక్క కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి అరకొర నిధులు వచ్చినా, తాత్సారం చేసినా అది ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒక్కటే కాకుండా వరంగల్కు రావాల్సినటువంటి అనేక పరిశ్రమలకు కారణభూతమైనటువంటి యొక్క ఈ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొలాప్స్ చేసింది కదా ఇక్కడ. దానిలో భాగస్వాములు 2 పార్టీలు ఉన్నాయి, ఇలా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. వాళ్ళ మీదనే పూర్తి బాధ్యత ఉన్నది. ఇలా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయకపోతే ప్రజల పక్షాన మేము కొట్లాడతాం. అంటే మీరేమో ఫస్ట్ నుంచి అన్నారు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలే పార్టీని ఆగం చేయబోతున్నాయి, బీఆర్ఎస్ గెలుస్తుంది అని కరాఖండిగా చెప్పారు. అంటే రాష్ట్ర శాసనసభకు జరిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనుకుంటే ఖచ్చితంగా జరిగేది అది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి యొక్క మైనార్టీ సోదరులు కావచ్చు, లేకపోతే మతతత్వ శక్తులు కావచ్చు, ఇవాళ అన్నీ కూడా పోలరైజ్ అయిపోయినాయి. పోలరైజ్ అయిపోయిన తర్వాత మేము గెలవడం కొంచెం కష్టమే. ఇవాళ 0 కావడానికి గల కారణం అది, మెయిన్ కారణం అది. కాబట్టి నేను కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళు టికెట్లు ఇచ్చిండ్రు, నా కోసం ప్రచారం చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల ఇవాళ జరిగినటువంటి విధ్వంసం జరుగుతూ ఉన్నది, దాని పట్ల అప్రమత్తంగా ప్రజలను సమాయత్తం చేస్తాము. కాబట్టి పోరాటం చేయడం లోపల మేము ముందుంటాం. మాకు సీట్లు ముఖ్యం కాదు, అసలు సీట్ల ఓట్ల మాకేం వస్తుంది, ఏది పోతుంది అనేది కాకుండా ప్రజల పక్షాన మాత్రం బరాబరి కొట్టాలి. అంటే ఈ 10 ఏళ్ళు మీరు చేసిన దాదాపు అభివృద్ధి చేయలేకపోతేనే ఈరోజు బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఉంది అని అటు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అంటుంది, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అంటున్నారు. ఒక్కటి ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ఏంటంటే, అభివృద్ధి ఒకటి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది. అవి రెండే నిర్దేశించేటువంటివి కావు. అవి 2 కాక ఇతర పాలిటిక్స్ కూడా ఆధారపడ్డాయి. రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల లోపల ఇవాళ చూసినట్టయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒక భిన్నమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటైంది. ఈజీగా ఉండేటువంటి ఒక క్యాండిడేట్లను పెట్టారు కదా అక్కడ. ఏది బీజేపీ గెలిచిన స్థానాలలో పెట్టిన వాళ్ళందరూ కూడా అసలు మా పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళను, లేకపోతే అక్కడ ఏ మాత్రం పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఒక అభ్యర్థులను పెట్టి ఓడగొట్టిండ్రు. బీజేపీకి అనుకూలంగా
ఇక్కడ వాళ్ళకి ఏముందంటే రెండు పార్టీలతోటి మేము కొట్లాట చేసినాం. అంటే బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి మేము పోరాటం చేసినాం. వాళ్ళు ఏం చేసిందంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటై మమ్మల్ని టార్గెట్ చేసినాయి. అంటే కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క పార్టీ రావద్దు అనేటువంటి ఆలోచన లోపల ఇద్దరు ఒకటే, కాంగ్రెస్ కావచ్చు అయితే బీజేపీ కావచ్చు. కాబట్టి వాళ్ళు హ్యాండ్ కలుపుకున్నారు. చీకట్లో ఇద్దరి ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాళ్ళ ఒప్పందాలు అంటున్నారు. దాదాపు బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, అంటే కావాలని చెప్పేసి ఓట్లు వాళ్ళకే అని చెప్పేసి క్రాస్ ఓటింగ్ చేయించారు. ఎక్కడ బీఆర్ఎస్ ఆ పని చేయదు. బీఆర్ఎస్ తన స్వశక్తి మీద నిలబడుతుంది. అవసరమైతే దానికోసం కొట్లాడుకుంటుంది. ప్రజల కోసం పనిచేయడం కోసం పని ముందు ఉంటుంది తప్ప రాజకీయాలు ఆలోచించేంటే వాళ్ళ పరిస్థితి వేరే తీరు ఉంటుంది. మమ్మల్ని బీజేపీ వాళ్ళు విలువచ్చు, ఇండియా పార్టీ వాళ్ళు విలువచ్చు, మనం పొత్తు కలుద్దాము చేద్దామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి పట్ల మేము ఎప్పుడు కూడా లేము. మహబూబాబాద్ పార్లమెంటు దాదాపు బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. వరంగల్ పార్లమెంట్కి వచ్చేవరకు థర్డ్ ప్లేస్ కిందకు వచ్చింది. ప్లేసెస్ ముఖ్యం కాదు అక్కడ. ఏంటంటే సెకండ్ ప్లేస్ పోయినామా థర్డ్ ప్లేస్ పోయినామా అనేటువంటి విషయానికి వచ్చేది ఉంటే ప్లేసులు కొన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి ఒక ఎన్లైటెడ్ ఓటర్స్ ఉన్నాడు, యూత్ ఉన్నది. యూత్ యొక్క ప్రభావం కూడా పడుతుంది దాని మీద. కాబట్టి బీజేపీ వైపు కొంచెం మొగ్గు చూపినటువంటి సందర్భాన్ని మేము చూసినాము. మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ వైపు అయినటువంటి సందర్భం చూస్తాం. అంటే పోలింగ్ డే రోజు మనం చూసాం. పోలింగ్ డే రోజు మీ ఎమ్మెల్యే అంటే జనగామ జిల్లా పల్లా ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి కూడా బీజేపీకి ఓటేయమని చెప్పేసి అక్కడ వార్తలు వచ్చాయి. ఆ రోజు లొల్లు గలాట కూడా తెలియని విషయాలు నేను మాట్లాడకూడదు. విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. దాని తెలియని విషయాలు నేను మాట్లాడుతున్నాను. నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విషయం నేను చెప్పిండ్రు. నేను వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విషయం మాట్లాడగలుగుతాను. ఓకే, మిగతా విషయాలలో నాకు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు మీ పార్లమెంట్లో సగం ఉంది కదా జనగామ జిల్లా. జనగాం లేదు. జనగాం జిల్లా ఉన్నది కానీ జనగాం నియోజకవర్గం లేదు. నియోజకవర్గం లేదు, నేను జిల్లా ఉంది అంటున్నా కదా. జిల్లా అంటే పాలకుర్తులు ఎవరు ఏ అభ్యర్థి చెప్పలే. అట్లా బీజేపీకి ఏమని చెప్పిన అభ్యర్థులు పాలకుర్తులు చెప్పినారా, గన్పూర్లో చెప్పినారా. రెండిట్లో కూడా సెకండ్ ప్లేస్ ఉన్నాం కదా మనము. కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ కిందకి వస్తుంది జనగాం. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దానికి అక్కడ ఏం జరిగిందని ఊహాగానాలు మాత్రమే కదా. దానికి నేను జవాబు ఎట్లా చెప్తాను. ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే దాదాపు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో మీరు ప్రెస్ మీట్ పెట్టారు. బట్ ఎవరెందుకు రాలేదు, సపోర్ట్ చేయలేదు? అంటే అందరేమో హైదరాబాద్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ఉన్నది. అలా కౌంటింగ్ ఇంకా నడుస్తూ ఉన్నది. దాని టెన్షన్ ఉన్నది. దాని సందర్భంగా దానికోసం ఎదురు చూస్తారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు. అంతే తప్ప ఇక్కడ ఉండాలి రావద్దు అనేటువంటి ఉద్దేశం మాత్రం ఎవరికి లేదు. మహబూబ్ నగర్ చూసాం. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో చేజిక్కించుకుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఖమ్మం పట్టభద్రులలో ఎలా ఉండబోతుంది? రాకేష్ రెడ్డి గెలుస్తారు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గెలుస్తారు. బీఆర్ఎస్ గెలుస్తుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా మెజార్టీ మేము తీసుకుంటాం. 34 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టే లెక్క. కౌంటింగ్ మ్యాక్స్ ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నట్టున్నారు. కౌంటింగ్ ఏది 2 అయినాయి కదా, ఆఫ్ అయింది. ఇంకా ఆఫ్ కావాలి. ఇంకా ఆఫ్ ఎట్లుంటుందో తెలియదు. తర్వాత రెండవ ప్రాధాన్యత క్రమం కూడా ఉంటుంది. మొదటి ప్రాధాన్యతలు ఎవరికి వస్తలేదు కాబట్టి రెండవ ప్రాధాన్యత తీసుకుంటారు. దానిలో ఓట్లలో వస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాదాపు బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? మళ్ళీ ఎగురుతుంది, తప్పకుండా ఎగురుతుంది. కన్ఫామ్. ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ ఉంటుందండి. జరగబోయే ఎన్నికలలో అంటే ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పటి నుంచి యాక్టివ్ అంతా యాక్టివ్ ఉంటుంది. తర్వాత ఇవాళ ప్రజల పక్షాన్ని వెలుగొట్లాడుతున్న తెలంగాణ పక్షం వీళ్ళకి అవసరం ఉంది. 28 రాష్ట్రాలలో కాంగ్రెస్కి అదే, 28 రాష్ట్రాలనే ఎన్డీఏకి అదే. మాకు వాళ్ళకు ఒక రాష్ట్రంగా చూస్తారు కానీ మా ప్రజల హృదయాల గుండెలకు వెళ్ళి వచ్చినటువంటి పార్టీ కదా. మరి మీరేమో గుండెలకు వెళ్ళి వచ్చినాం, ప్రజల గుండెలకు వెళ్ళి వచ్చాం, ఉద్యమ స్ఫూర్తితోటి మేము వచ్చినాం అంటున్నారు. బట్ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేము? తప్పకుండా ఆదరిస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఆదరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా ఆదరిస్తారు ఈసారి. ఎందుకంటే వాళ్ళు కనీసం ప్రలోభాలకు లొంగడం కోసం కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానం పట్ల అసలు ఆకర్షితులు కావడం సహజం. అది నిజంగానే అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతో పాటు ఇంకా అదనంగా వస్తున్నప్పుడు తప్పకుండా వేరే దిక్కు ప్రలోభాలు. మీరు ప్రలోభాలు అంటున్నారు కాబట్టి నేను అంటాను, హుజురాబాద్ ఎన్నికలు చూసుకుందాం, మునుగోడు ఎన్నికలు చూసుకుందాం, అంటే బై ఎలక్షన్స్, మా దుబాక్ ఎలక్షన్ చూసుకుందాం. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, రకరకాల హామీలు ఇచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, రకరకాల హామీలు ఇచ్చారు. దాదాపు దళిత బంధు అయితే హుజురాబాద్ వేదికగా అనౌన్స్ చేశారు కేసీఆర్. మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఆ రోజు బీజేపీ గెలిచింది. అక్కడ అంటే మళ్ళీ అక్కడ ఇవాళ గెలిచింది ఏంటంటే మార్పు కావాలనేటువంటిది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం మార్పు జరగాలి. ఆ మార్పు మంచిగా చెడక కూడా తెలియదు.
తర్వాత అనేకమైన అంటే ప్రలోభాలు పెడతారంటే ప్రలోభాలు ప్రలోభాలు ఉన్నాయి. తర్వాత పబ్లిసిటీ, ఫాల్స్ పబ్లిసిటీ కూడా కొంత జరిగింది. ఓకే, ఆ ఫాల్స్ పబ్లిసిటీ మీద ప్రజలు ఆధారపడతారు. ఎందుకంటే యూట్యూబ్లల్లో అనేక రకాలైనటువంటి ఈ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయన్నీ కూడా అబద్ధాల ప్రసారం జరిగింది. అబద్ధాల మీద ఆధారపడ్డప్పుడు కొన్నిసార్లు వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదేం జరగదు, తెలుసుకుంటారు కదా, తన స్వీయ జీవితంలో కూడా ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత మార్పు జరుగుతుంది. సోషల్ మీడియా సహకారం అంటారు. సోషల్ మీడియా మంచి ఉన్నది, చెడు ఎక్కువ పనిచేస్తే కష్టమవుతుంది. ఓకే, విశేష చెప్పారు. కడియం కావ్యకి గెలిచినందుకు విశేష చెప్పారు. అటు కవిత గారు ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా విశేష చెప్తాను నేను. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రజల పక్షాన పనిచేయాలని కోరుకుంటాం. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది. కాబట్టి ప్రజల పక్షాన గెలిచిన అభ్యర్థులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ వరంగల్ నుంచి గెలిచినప్పుడు వరంగల్కి రావాల్సినటువంటి అనేక అంశాల మీద మాట్లాడాలి, అవి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఉన్నది వాళ్ళు. కాబట్టి అదొక్కటే కాకుండా ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, ఇవాళ అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ బీజేపీ రెండు ఈ రాష్ట్రంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి, చీకటి ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగానే చేయాల్సి ఉంటుంది కదా. అది చేయకపోతే ఎన్డీఏ కానీ ఇండియా కానీ అన్నీ ఒకటే అయిపోతాయి. కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. నిన్న సీఎం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, చెప్పకనే చెప్పిండు ఆహ్వానిస్తున్నా అని చెప్పకనే చెప్పిండు ఒక మాట. మళ్ళీ బీఆర్ఎస్లో నుంచి వలసలు ఉన్నట్టున్నాయి. తెలియదు అది, ఇంకా వలసలు ఉంటాయా ఉండయా వాటి గురించి ఊహాగానాలు నేను చేయకూడదు కదా. అదేమన్నా ఉంటే వలస పోయే వాళ్ళని అడిగితే, వచ్చే వాళ్ళని అడిగితే అర్థం ఉంటుంది. కానీ నాతోటి ఏమున్నది వలస పోయేది. నేను ఎప్పుడు వలస పోయే పరిస్థితి, పార్టీ మారే అవకాశం ఉందా? నేను ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారను. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పార్టీ ఏదైతున్నదో ప్రజల పక్షాన కొట్లాడినటువంటి పార్టీ, ప్రజల గుండెలలోకి వెళ్ళి వచ్చిన పార్టీ కాబట్టి తప్పకుండా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు, అప్పుడు టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ మారినా కూడా ఫస్ట్ నుంచి పార్టీలోనే 2001లోనేమో పార్టీ ఆవిర్భావం జరిగింది. కానీ మేము అంతకు ముందే పోయినాం పార్టీలకు. చివరి వరకు పార్టీతో నమ్ముకునే ఉంటాం, పార్టీతోటే ఉంటాం మేము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలకి, ఎందుకంటే నేను రాజకీయంగా ఆలోచించుకోలే. అంటే నా స్వీయ రాజకీయ చరిత్ర కోసమో లేకపోతే నాకేదో లాభం జరుగుతుందని చూడడం లేదు. కానీ తప్పకుండా ఈ పార్టీ ప్రజలకు అవసరం ఉన్నది. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేటువంటి పార్టీ సమగ్రంగా. అంటే ఒక దార్శనికుడైనటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిని చూసినాక వేరే ముఖ్యమంత్రిని ప్రజలు చూడలేకపోతారు. కాబట్టి ముఖ్యమంత్రి మార్పు వచ్చేటప్పుడు ప్రజలు తీర్పు చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్తారు ఆ తీర్పు. మొన్నటి కూడా మోడీ సభ వరంగల్కి ఎలక్షన్ల ముందుగా వచ్చినప్పుడు బీఆర్ఎస్ నేతలు, అగ్రనేతలు, ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు అని చెప్పేసి టాక్. ఎవరు వచ్చినాయి, ఎవరు అట్లా చేరిండ్రు? ఎవరైనా దాదాపు ఇంటర్నల్గా మీకు కూడా సమాచారం ఉండొచ్చు. లేదు ఎవరైనా చేరితే చెప్పుండ్రి, అట్లా చేరినట్టు ఏం కనపడలే నాకు. అక్కడ అంటే అడ్డుపడి సంథింగ్ ఒక పర్సన్ రానివ్వలేదు అని వాళ్ళు ఊహాగానాలు ఏది పడితే చెప్తారు. దానికి ఏముంటుంది, అర్థం ఏముంటుంది. ఏది పడితే అదే మాట్లాడతాం. నేను ఇటు పోయిందంటాడు, ఆయన అటు పోయిందంటాడు. ఎన్నికల్లో జరిగేటువంటిది ఇటువంటిది కదా. అసలు అపోహలు సృష్టించాలి, అపోహలు సృష్టించినాక ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోవాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఓట్లు వేయించుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాటి పట్ల కాదు మేము ఉండేది. నిబద్ధతతోటి పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా పనిచేయాలి, నిబద్ధతతోటి ఎట్లా పనిచేయాలి, ఇక్కడ ఈ రాష్ట్రం లోపల ఏం అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద మేము స్పష్టంగా ఉన్నాం. హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న మీరు దాదాపు అధికారం కోల్పోయింది తెలంగాణలో బీఆర్ఎస్. అలాంటి టైంలో ఎంపీ టికెట్ తీసుకొని ఎలా అడిగేద్దాం అనుకున్నారు? అసలు ఓటమి దిశగా ఉంటుందని దాదాపు ఓ సమాచారం మీకు కూడా ఇంటర్నల్గా ఉండొచ్చు. ఓటమి దిశగా అంటే ఇవాళ జరిగే ఎన్నికలు పార్లమెంటుకు జరుగుతున్నాయి కదా. దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వం ఉండాలి, ఏది ప్రతిపక్షం ఉండాలో ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నా అధికార పక్షంగా ఉన్నా మేము ఎన్నడూ కూడా అధికారం చెలాయించేది అక్కడ ఉండదు. కాబట్టి ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉన్నదో దాన్ని మన అందరం కూడా దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఏదైతే తీర్పు చేసిందో దాన్ని శిరసావహిస్తాం. కడియం కావ్య గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది. ఆల్మోస్ట్ అటు మందకృష్ణ మాదిగతో సహా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అండ్ బీజేపీ నేతలు, అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఓవరాల్గా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అయినా గెలుపు మనం చూసాం 2 lakhs ప్లస్ అనుకుంటాం మెజార్టీ. అందుకే నేను చెప్పిన కదా, ఒక్కటే ఉండదు. ఒక అంశం మీదనే ఎలక్షన్కి పోరు. ఒక అంశం మీదనే అంటే వాళ్ళు మోసం చేసిండ్రు అనే దాని మీదనే కాదు కదా. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఏ అభ్యర్థి ఉంటే మంచిగా ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉండాలనేటువంటిది ఆలోచన చేస్తారు అట్లా. కాబట్టి ప్రజలు ఆలోచన చేసిన దాన్ని పట్టుకొని మనం మైండ్ సెట్ ఏదున్నదో అదే జరుగుద్ది అనుకుంటే పొరపాటు. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల ఏదైనా జరుగుతుంది, గెలుస్తాము ఓడతాము, రెండింటి ఈక్వల్గా తీసుకునేది ప్రజాస్వామ్యం లోపల ఒక నాయకుడికి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం. కానీ గెలిస్తే మనం ఏదో పెద్ద అయినట్టు,
ఓడిపోతే మనం ఏదో కుంగిపోయినట్టు అట్లా కావాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. అందుకే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓడిపోయినా వరంగల్ పార్లమెంటుకు రావాల్సినటువంటి అంశాల మీద మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో చేస్తాం. మాకు అక్కడ అవకాశం కల్పించలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో చేస్తాం. మనకు రావాల్సినటువంటి యొక్క కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర పరిశ్రమలకు సంబంధించినవి కావచ్చు, అవన్నీ రాకుంటే మాత్రం కొట్లాట చేస్తాం తప్పకుండా. ఇవాళ ఉండే అభ్యర్థి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పియాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియాలి, చేయించాల్సినటువంటి అవసరం. అంటే గౌరవప్రదంగా వాళ్ళు చేయాల్సింది ఉన్నది, గౌరవప్రదంగా మేము చేయాల్సినటువంటిది. బీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళే దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఆల్మోస్ట్ 50% కాలైపోయినట్టుంది. వరంగల్ మేయర్, అదేవిధంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, అంటే కడియం సార్ కూడా ఎమ్మెల్యేగా తను వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ 2001 ఉన్నోళ్ళేనా మీరు చెప్పేది? కాదు కదా. వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చిండ్రు, వాళ్ళ పర్పస్ సర్వ్ కాగానే వాళ్ళ పర్పస్ కోసం పోతారు. అది పోయినంత మాత్రాన మేము మొత్తం వెళ్ళండి, జీరో నుంచి స్టార్ట్ అయినా మేము. వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. సరే, మీరు ఒక మాట అన్నారు, అంటే వీళ్ళందరూ ఉద్యమ చరిత్రలో లేని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారని మీరు అంటున్నారు. అలాంటి చరిత్ర మీరు ఉద్యమ చరిత్రలో ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. అంటే బీఆర్ఎస్ గుర్తించలేదు ఉద్యమకారులని, కరెక్ట్ పర్సన్స్కి టికెట్ ఇవ్వలేదు. అంటే ఉద్యమ పార్టీ, రాజకీయం రెండింటి కలిపి చేసినటువంటి పార్టీ. కేవలం రాజకీయ పార్టీగా మాత్రమే కాదు కదా, ఉద్యమ నాయకులకు కూడా అవకాశం వచ్చినప్పుడు కల్పించింది. ఉదాహరణకు 6 జిల్లా పరిషత్లు అయినాయి ఈ జిల్లాలో. 6 జిల్లాలలో 4 ఉద్యమకారులమే. ఇప్పుడు హన్మకొండ వరంగల్ అర్బన్ కావచ్చు, తర్వాత పోతే జనగాం సంపత్ రెడ్డి కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి యొక్క చైర్పర్సన్, తర్వాత ములుగునున్న జగదీష్ కావచ్చు, రాకేష్ వాళ్ళ భార్య అక్కడ జక్కు శ్రీహర్షి నిలబడేది, ఆయన కూడా ఉద్యమకారుడే. కాబట్టి ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం వచ్చింది కావచ్చు, ఇంకా రావాల్సి ఉన్నది. అది కోరుకుంటారు కదా సహజంగా. ఈలోగా పార్టీ అధికారం కోల్పోయింది అనేది కాదు, తిరిగి అధికారం వస్తుందని చూస్తాం. మెట్లుంటాయి, కొన్నిసార్లు దిగుతాం, కొన్నిసార్లు ఎక్కుతాం. దిగుడు స్టార్ట్ అయింది, అతి తక్కువ సమయంలో కూడా దిగుడు స్టార్ట్ అయితే ఎక్కడం ముందు జరుగుతుంది. సరే, మిగతా నియోజకవర్గాలు వదిలిపెడదాం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం ఒకసారి. అంటే ఎవరైనా ఓటమి చెందినాక అనాలసిస్ చేస్తారు, ఓటమి గల కారణాలు ఏంటని. సుధీర్ కుమార్ గారు మీరు ఏమైనా చేశారా అసలు ఓటమి గల కారణాలు ఏంటి అని? ఓటమి గల కారణాలు చేసిన నేను చేసింది ఏంటంటే, ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కాలేము కదా. అక్కడ ఇండియా కూటమిలో లేము. ఎక్కడ లేకుంటే వీళ్ళకి ఎందుకు ఓటేయాలని ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. అటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు కూడా వేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుల యొక్క కృషి ఉంటుంది, ఎమ్మెల్సీల కృషి ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రాంతంలో నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభావం ఉంటుంది, తర్వాత హరీష్ రావు గారిది ఉంటుంది, కేటీఆర్ గారిది ఉంటుంది. వీళ్ళందరి ప్రభావం ఉండంగా కూడా కొన్ని సందర్భాల్లో ఓడిపోతాం. ఆడవాళ్ళు చెప్పేదాన్ని నిజంగానే కావచ్చు, అవుతుంది కావచ్చు అనుకుంటారు కదా. ఇంకా మొన్ననే ప్రభుత్వం వచ్చింది, ఇంకా టైం కూడా పడుతుంది దానికి. కాబట్టి దాని మీద కూడా నిర్ణయం ప్రజలు చేస్తారు. ప్రజలు చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ స్వీయ అనుభవాన్ని చూస్తారు. అనుభవం చూసినప్పుడు దార్శనిక ప్రభుత్వం ఏం నడిచింది, ఒక విజనరీగా ఈ రాష్ట్రంలో ఏం జరిగింది. అపోలు బాగా సృష్టించారు, కుటుంబ పాలన అన్నారు. తర్వాత పోతే అవినీతికి ఏం మెజర్మెంట్. మ్యాక్సిమం మీరు కూడా అన్నారు, అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో బస్సు మనం చూస్తున్నాం, ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి, ఇటు ఎలక్ట్రిసిటీ బిల్లు మీద ఇలా ఎన్నో మీరు కూడా ప్రచారం చేశారు. అంటే ఈవెన్ ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసిందనేది కాదు, బీఆర్ఎస్ కూడా ట్రోల్ చేసింది సోషల్ మీడియాలో. దాదాపు ఆ కొట్టుకున్న విజువల్స్ కూడా చాలా ట్రోల్ చేసింది. అంటే మీరెందుకు మరి పబ్లిక్లోకి రీచ్ కాలేదని నాకు వచ్చాను. ఎన్నికలు చూస్తారు కదా, ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా కేంద్రంలో అనేటువంటిది కూడా ముఖ్యమైన అంశం అది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే శక్తి ఎవరికి ఉన్నది అనేది కూడా చూస్తారు, ప్రజలు చూస్తారు. కాబట్టి దానిలో మేము పోయినా ఎవరు పోయినా కూడా మా అంశాలు ఉంటాయి కాబట్టి మా అంశాల పట్ల మేము కొట్లాడతాం. ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. మేము పార్లమెంట్లో స్థానం కల్పిస్తే పార్లమెంట్లో కూడా కొట్లాడే వాళ్ళమే. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంకే మమ్మల్ని మినిమైజ్ చేసినప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా కొట్లాడతాం. వీళ్ళని అడుగుతాం, వాళ్ళని అడుగుతాం. 2 ప్రభుత్వాలను అడిగేటువంటి శక్తి సామర్థ్యం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఒక ధర్నా రాస్తారో ఒక సంథింగ్ సెంట్రల్ మీద అట్లా పిలిస్తే దాదాపు 500-600 మంది వచ్చేది. ఇప్పుడు మ్యాక్స్ ఉన్న లీడర్స్ అంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చి ఒక ధర్నా చేస్తే మొన్న రీసెంట్గా అది కాకతీయ కళాతోరణం ఇష్యూ ఎంబ్లం మీద, ఆ ఇష్యూలో దాదాపు ఒక 200-300 మంది కూడా లేనట్టున్నారు కదా ఓవరాల్ టీం మొత్తం అక్కడ ఉన్నప్పుడు. కాకతీయ కళాతోరణాన్ని అసలు ఆయనకు ముఖ్యమంత్రికి ఎవరు సలహా చెప్తారో కరెక్ట్ కాదు. టీఎస్ తీసింది, టీజీ పెట్టింది. టీజీ అనేది అప్పుడు కూడా ఉండే ఉద్యమ సమయంలో తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు
తెలంగాణ భావవ్యాప్తి కోసం టీజీ అని పెట్టాం కానీ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ స్టేట్ అయింది. అది ఉత్తరప్రదేశ్, యూపీ, ప్రదేశ్ మీన్స్ స్టేట్ అని అర్థం. యూపీ అని ఉంటుంది, ఎంపీ అని ఉంటుంది మధ్యప్రదేశ్, అట్లనే హెచ్పీ ఉంటుంది హిమాచల్. కానీ అది చేంజ్ చేయడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. రేపు కాకతీయ కళాతోరణము ఏమన్నా అది వాళ్ళ అల్లావుద్దీన్ ఖిల్జీని భారత ప్రభుత్వంలో కొల్లగొట్టినప్పుడు గెలిచిన తర్వాత పెట్టుకున్నటువంటి తోరణం కదా, కీర్తి తోరణం కట్టింది కదా. అప్పుడు ఈయన మాట్లాడతాడు, ముఖ్యమంత్రి మాట్లాడతారు, అవగాహన ఉండాలి కదా. మీన్స్ నేను అనేది సార్, అంటే ఆ నిరసన తెలిపినప్పుడు మీ క్యాడర్ ఎక్కడ ఉంది, అంత తక్కువ మంది ఎందుకు వచ్చారని అడుగుతారు. తక్కువ ఎక్కువ మంది కాదు అక్కడ, అసలు దానికి రిఫ్లెక్ట్ అయినామా లేదా, దానికి మేము కరెక్ట్గా ప్రతిస్పందించినా లేదా అని చూడాలి. ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఉన్నట్ట కాదు కదా, అది సంఖ్యాబలం. టైమింగ్ని మీరు యూజ్ చేసుకున్నట్ట లేకపోతే పోరాడినట్ట? తక్కువ టైంలో ఎక్కువ పోరాటం చేసినాం. తక్కువ ఉన్న టైంలో మనం దానికి ఒక బాగా టైం ఉండి విస్తృతంగా రేపు పొద్దున మార్చిన తర్వాత తెలుస్తుంది, అసలు వరంగల్ అడుగు పెడతారు వాళ్ళ సంగతి తెలుస్తుంది. తెలంగాణ గేమ్ గురించి ఏం చెప్తారు? తెలంగాణ గేమ్ ఏమైంది? తెలంగాణ గేమ్ ఆయన రాసిండు అంటాడు కదా రాష్ట్ర గీతంగా ఆయన వద్దన్నాడు, మేము పెడతానన్నాడు. ఇవాళ పోయిండు, ఆయనతోటి కలిసిండు. ఎందుకు కలిసిండని ఆయన ఆలోచించుకోవాలి, మేం కాదా. అంటే మీన్స్ అప్పటి పాటకి ఇప్పటి పాటకి తేడా గురించి ఏమంటారు? తేడా ఏం బాగున్నది, అదేమన్నా బాగున్నదా? సంగీతం కనపడుతుంది, లేకపోతే ఏదో వెస్ట్రన్ కల్చర్ కనపడుతుంది తప్ప అసలు తెలంగాణ యొక్క ప్రజల యొక్క భావం బయటికి రాదు, తెలంగాణ జీవన స్థితిగతులు బయటికి రావు, తెలంగాణ ప్రజల యొక్క బ్రతుకు కనపడాలి కదా, అందులో బ్రతుకు కనపడతలేదు అసలు. అంటే ఇప్పుడున్న గేయంలో అది కనపడతలేదు. తెలంగాణ కష్టాలు, ఉద్యమ నాటి కష్టాలు కనపడతలేదు. ఆనాడు ఉద్యమ స్ఫూర్తి ఉండే జై తెలంగాణ అనగానే, ఇవాళ ఈ జై తెలంగాణ పాటల్లో కూడా అట్లా కనపడతలేదు. అదొక రొటీన్గా పోయేటువంటి పాటలాగా ఉంది. ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీకి, అదేవిధంగా గెలిచిన ఎంపీలకు ఏం చెప్తారు? ఇద్దరు మంచిగా పనిచేయాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల కోసం పరిపాలన జరగాలి, కానీ ఏదో అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ఇలా కేంద్రంలో నుండి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏం చేయాలి, భారత ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచాలి, వాళ్ళ నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకోవాలి, భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలలో కనపడాలి, అభివృద్ధిలో కూడా భారతదేశం ముందుకు పోవాలి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మనుగడ సాగిస్తూ ఇవాళ ప్రభుత్వం కూడా మంచిగా పనిచేయాలి. వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ఎంతకాలం చేస్తాం? అది చేస్తే లాభం లేదు. ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చాలి. తర్వాత కొన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఆ గ్యారంటీలు నెరవేర్చాలి. అవి చేయకుండా వేరే చేస్తామంటే ఇవన్నీ మాట్లాడినరా? గీతం మారుస్తాము, లేకపోతే అది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాము, ఇది చేస్తాము, లేకపోతే కాకతీయ కళాతోరణ చేస్తామని ఆ ద్వారా ఎన్నికలలో ఎక్కడైనా కనపడదు. కనపడే ఎన్నికలకు పోతే పరిస్థితి కరెక్ట్గా ఉండు. ఆనాడు పోలే సోనియమ్మ రాయంగానే ఇచ్చిందా మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలరని, కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకుపోగలరని ఇచ్చిందా? అట్లాంటి మాటలు, వెకిలి మాటలు మాట్లాడద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 14 సంవత్సరాలు కష్టపడ్డది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అనేక రకాలుగా ఉద్యమ రూపాలను తీసుకువచ్చింది. ఇవాళ ప్రజలను సమాయత్తం చేయగలిగిన సబ్బండ వర్ణాలలో పాల్గొనేదాకా తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో పాటు ఉండేటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో ఇచ్చింది, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చినట్టు లార్డ్ మౌంట్ బాటన్కి సంబంధం అది కాదు కదా. స్వాతంత్రం ఎట్లా వచ్చింది అంటే ఆ రోజు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి కేసీఆర్ గారిని చూడాలి మనం. ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమం ఒకసారి ఓడిందని ఎన్నేళ్ళని పీనుగలా పడి ఉంటాం. కేసీఆర్ రాసిండు స్వయంగా, ఎన్నేళ్ళని పీనుగలా పడి ఉంటారా మీరు ఒకసారి లేచిరాని. 30 సంవత్సరాల క్రితం ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం 69లో. ఉద్యమం లెక్క ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఉద్యమం ఆనాడు ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అవుతుంది అనుకుంటాం. సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేనా స్వాతంత్రం? రాజీ లేని పోరాటం విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని పాట రూపంలో రాసి ప్రజలను ఉద్యుక్తులను చేసినటువంటి సందర్భాన్ని చూస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతున్నదో తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నంతకాలం ఎవరు కూడా ఏం చేయలేరు. దాన్ని కేవలం మసిపూసి ప్రజాస్వామ్యంలో ఓట్లు, ప్రభుత్వాలు ఇప్పుడు అధికారం ఉన్నా లేకున్నా, అంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన అయితే బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, తప్పకుండా ఫైట్ చేస్తాం మేము. ప్రజల ఇష్యూస్ మీద అగ్రెసివ్గా అయితే ఫైట్ చేస్తుంది, తప్పకుండా ఫైట్ చేస్తాము. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసినాం, పదవి ఉన్నా లేకున్నా, అధికారం కోల్పోయినా కూడా ప్రజల పక్షంగా మేము ఫైట్ చేస్తాం. గెలిచిన ఎంపీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేయాలి. ఒకవేళ మీరు ప్రజలకి వాళ్ళకి మేలు చేయలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మా గొంతు అయితే వినిపిస్తామని చెప్పేసి సుధీర్ కుమార్ చెప్తున్న సిచ్యువేషన్. ఇటు ఓటమి దిశగా అడుగులేసిన ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నారు. బట్ ఈ ఓటమి తాత్కాలికమే, మళ్ళీ బీఆర్ఎస్ అయితే విజయ డంకా మోగించే పరిస్థితులు ఉంటాయని
సుధీర్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.